గంగవరంలో శరభయ్య, కమలమ్మ దంపతులు వారి పూర్వీకులు కట్టించిన పాతబడిన పెంకుటింట్లో ఉండేవారు. శరభయ్యకి ఒక స్థిరమైన ఆదాయం అంటూ ఏదీ ఉండేది కాదు. ఎక్కడ పని ఉందంటే అక్కడికి వెళ్ళేవాడు. వారిద్దరూ ఉన్నంతలో గుట్టుగా సంసారం నడిపేవారు. ఏమయ్యో, వచ్చేది వర్షాకాలం. పెంకులు బాగా పాతవైపోయాయి. అక్కడక్కడ వర్షానికి నీళ్లు కారుతున్నాయి. దానికి తోడు గోడలు చెమ్మకి చల్లగా అయిపోతున్నాయి. దాంతో రాత్రుళ్ళు ఒకటే చలిగా ఉంటుంది. ఆ పెంకులు మార్పిచ్చొచ్చు కదా. ఇప్పటికిప్పుడు పెంకులు మార్చమంటే కష్టం. దీనికి ఏదో ప్రత్యామ్నాయం ఆలోచిద్దాం. కొంచెం ఓపిక పట్టు. అంతేలే, మనం ఏ పని చేయాలన్నా ఆలోచించాలి. మన బ్రతుకులు ఇంక మారవు, అంతే అంటూ కమలమ్మ నిష్ఠురపడసాగింది. వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగా పక్క ఊరి నుంచి కమలమ్మ అన్న చక్రధరుడు ఇంట్లోకి వస్తూ, ఏమిటి చెల్లెమ్మా, బతుకులు మారవు అంటున్నావు? నువ్వా అన్నయ్య ఇప్పుడైనా రావటం? అవునమ్మా, పట్నంలో నాకు పెద్ద ఎరువుల దుకాణం ఉంది కదా. మీ ఊరి రైతులు నా దుకాణంలో ఎరువులు అరువు తీసుకున్నారు. పంట చేతికి వచ్చింది కదా, వసూలు చేసుకుందామని వచ్చాను. అది సరే, బావగారిపై విరుచుకుపడుతున్నావు, ఏంటి కారణం? ఏముంది బావా, ఇల్లు వర్షానికి కారుతుంటే కొత్త పెంకులు వేయించమని మీ చెల్లెలు ఒకటే గోల. నాకేమన్నా నీకున్నంత పెద్ద ఎరువుల దుకాణం ఉందా ఏంటి, అడగంగానే అన్నీ చేయడానికి? బావా, ఇక్కడ నీకు పనులు లేవని అర్థమైంది. ఇంకో 3-4 నెలల్లో పట్నంలోనే ఇంకో ఎరువుల దుకాణం ప్రారంభించాలని అనుకుంటున్నాను. మొత్తం 10,000 వరహాలు అవుతుంది. నీకు ఒక 10% భాగస్వామ్యం ఇద్దామనుకుంటున్నాను. నెమ్మదిగా ఈ ఇల్లు అమ్మేసి పట్నం వచ్చాయి. బావా, 10% భాగస్వామ్యం అంటే 1000 వరహాలు నేను పెట్టుబడిగా పెట్టాలా? నా పరిస్థితి నీకు తెలియనిదా? అది కాదు బావా, పెట్టుబడి పెట్టమని నేను చెప్పలేదు. పెట్టుబడి పెట్టకుండా ఊరికే ఆదాయం పొందుతున్నారని నలుగురు మీ గురించి చులకనగా మాట్లాడకుండా ఉంటారని అంతే. ఒకవేళ నువ్వు పెట్టుబడి పెడితే కాదన్ను. సరే, నాకు సమయం అయింది, పట్నం వచ్చినప్పుడు కలువు బావా. చూసావా మీ అన్నయ్య ఎంత తెలివిగా మాట్లాడాడో? ఇప్పటికిప్పుడు 1000 వరహాలంటే ఎలాగా? మా అన్నయ్య ఏమీ మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని బలవంతం చేయలేదు. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అయినా వ్యాపారంలో 10% అంటే మాటలా? మీ ఇష్టం. ఇంకా సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను. తలుపేసుకో. బయటకా? ఎందుకు? చలి అన్నావుగా. మనిషి మంచోడే, కాలం కలిసి రావట్లేదంతే. బయటకు వెళ్ళిన శరభయ్య పాత వస్తువులు అమ్మే దుకాణం వద్దకు వెళ్ళాడు. ఆ దుకాణంలో పాత వస్తువులని కూడా కొంత ధరకి తీసుకొని దానికి మరికొంత లాభం వేసుకొని అమ్ముతుంటారు. ఎప్పుడు తన దుకాణానికి రాని శరభయ్యను చూసి దుకాణం యజమాని రంగయ్య, ఏమి శరభయ్య, ఎలా వచ్చావు? ఏమీ లేదు రంగయ్య, ఒక కొత్త కంబలి ధర ఎంత ఉంటుందేమిటి? ఇది పాత వస్తువులు అమ్మే దుకాణం, కొత్తవి ఉండవు. ఆ విషయం నాకు తెలుసు. కొత్త కంబలి ఎంతో తెలిస్తేనే కదా పాతది ఎంతుంటుందో తెలిసేది. కొత్తది 20 వరహాల వరకు ఉంటుంది. వెంటనే శరభయ్య తన చేతిలోని పాత కంబళిని బయటికి తీసి, ఇది ఎంత ఉంటుంది? ఇది బాగా వెలిసిపోయింది, పైగా నూలు పోగులు కూడా బయటపడ్డాయి. చేస్తే గీస్తే 3 వరహాలకు మించి చెయ్యదు. మరైతే ఇది 3 వరహాలకు మించి చేయదంటావు? అదేగా అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. అయితే ఈ 3 వరహాలు తీసుకొని ఈ కంబలి ఇవ్వు. ఈ మాటలకు రంగయ్య తెల్లబోయి, అంటే ఈ కంబళి నువ్వు నాకు అమ్మడానికి తెచ్చింది కాదా? కాదు రంగయ్య, ఇది మీ కంబలే. ఇక్కడ ఉంటే నేను తీసి మీకు చూపించాను. మీరే దీని ధర 3 వరహాలని చెప్పారు. అంతా మోసం. దీని ధర 10 వరహాలని రాసి దాని మీద అంటించాను. అది ఏం చేశావు? అయినా నువ్వు నీ కంబళిని నాకు అమ్మడానికి వచ్చావని ఆ ధర చెప్పాను.
రంగయ్య, నిజంగా దీని మీద ధర అంటించిన కాగితం లేదు. అయినా దీని నాణ్యత చూసి మీరే 3 వరహాలు వెల కట్టారు కదా, ఇప్పుడేమో 10 వరహాలు అంటున్నారు. ఇది న్యాయం కాదు. రంగయ్య వాదులాటకు దిగాడు. చుట్టూ జనం మూగారు. అందరూ రంగయ్యనే తప్పుపట్టారు. ఇక విధి లేక రంగయ్య, శరభయ్య, నువ్వు గడుసువాడివని తెలుసు, కానీ నీ గడుసుదనం నా మీదే చూపిస్తావని అనుకోలేదు. నీ లౌక్యానికి మెచ్చి ఈ కంబళిని ఉచితంగా ఇస్తున్నాను, తీసుకుపో. ఉచితంగా నాకు వద్దు రంగయ్య. మీరు చెప్పిన 3 వారాలు తీసుకుని ఈ కంబలి ఇవ్వండి. రంగయ్య 3 వరహాలు తీసుకుని కంబళిని శరభయ్యకు ఇచ్చాడు. ఇంటికి వచ్చి భార్య చేతిలో కంబలి ఉంచి, ఇంక నీకు చలి ఉండదు, ఈ కంబలి కప్పుకో. హా, అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తారని. చూడు కమల, రేపో మాపో ఈ ఇల్లు అమ్మేసి పట్నం వెళ్ళాలనుకుంటున్నాం కదా, అందుకే పెంకులు మార్పించడం లేదు. చూసావా నా ముందు చూపు? హా, పెద్ద గొప్పే. చూస్తుండు, ముందు ముందు ఏమేమి చేస్తానో. పక్క రోజు శరభయ్య గ్రామ పెద్ద చలమయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఈ గ్రామం విడిచి వెళ్ళాలనుకుంటున్నాను. నాకున్న ఇల్లుని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఎవరికన్నా కావలసి ఉంటే చెప్పండి. అది పాత ఇల్లు, 500 వరహాల మించి చేయదు. ఎవరి కోసమో చూడటం ఎందుకు, నేనే తీసుకుంటాను. ఇది మరీ అన్యాయం. నా అవసరం కనిపెట్టి 500 వరహాలకు అడుగుతున్నారు. 1000 వరహాలకైతే అమ్ముతాను. ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పండి. నిజమే, 1000 వరహాలు చేస్తుంది. కానీ ఎవరిని నీ ఇంటిని కొననివ్వను. అప్పుడు నువ్వు చచ్చినట్టు నాకే 500 వరహాలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి తెస్తాను. ఇక ఇల్లు నాదే. అలాగేలే శరభయ్య, మంచి బేరం ఉంటే చెబుతాను. చలమయ్య తన దుర్బుద్ధితో ఎవరూ ఆ ఇంటిని కొననీయకుండా చేస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఏమండి, ఈరోజు పట్టణానికి రమ్మని మా అన్నయ్య కబురు పంపాడుగా, మరింక ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. ఇక నుండైనా మనకు మంచి రోజులు వస్తాయేమో. నాకు గుర్తు ఉంది, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. పట్నం వెళ్ళి చక్రధరుడిని కలిశాడు శరభయ్య. బావా, ఇంకో నెల రోజుల్లో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. నువ్వే ఆ వ్యాపార బాధ్యతలు తీసుకో. ఈ నెల రోజులు రోజు వచ్చి వ్యాపారం మెళుకువలు నేర్చుకో. అలాగే బావా, నువ్వు చెప్పినట్లే ఇంటిని అమ్మకానికి పెట్టాను. 1000 వరహాలు నీకు ఇచ్చి భాగస్వామిగా చేరుతాను. బావా, నేను ఆ రోజు సరదాకి అన్నాను. నువ్వు 1000 వరహాలు నీ వాటా కింద ఇచ్చేసినట్లు అందరికీ చెప్పేశాను. నువ్వు ఇప్పుడు నా భాగస్వామివే. నీవు వ్యాపారంలో వృద్ధి చెంది నీవు చెల్లాయి సంతోషంగా ఉంటే అదే 10,000. బావా, నా గౌరవం కోసం అందరికి అలా చెప్పి ఉంటావు. అయినా నా ఆత్మ సంతృప్తి కోసం నువ్వు 1000 వరహాలు తీసుకోవాల్సిందే. సరే బావా, నీ ఇష్టం. తిరుగు ప్రయాణంలో శరభయ్యకి శ్రీపతి అనే శ్రీమంతుడు ఎదురయ్యాడు. ఇద్దరు దారి పొడుగునా మాట్లాడుకుంటూ నడవసాగారు. శరభయ్య, మీ గంగవరంలో వాతావరణం ఎలా ఉంటుంది? నాకు ఈ మధ్య ఆరోగ్యం బాలేక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. పట్నంలో కాలుష్యం వలన నా ఆరోగ్యం దెబ్బతిన్నదని గాలి మార్పు కోసం ఏదన్నా మంచి ఊరికి కొద్ది రోజులు వెళ్ళమన్నాడు. అయ్యా, మా ఊరు పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలితో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఊరిలో తమరి ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతుంది. అవునా? మా పట్నంలో ఎప్పుడూ రొద, జనసమ్మర్దం ఎక్కువైపోయింది. గాలి, నీరు అన్నీ కలుషితమే. అలాంటప్పుడు మీ ఊరిలో మాత్రం స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం ఉందని అంటే నమ్మలేకున్నాను. అయ్యా, నన్నే ఉదాహరణగా తీసుకుంటే నేను నడవలేక మంచంలో 1 సంవత్సరం ఉన్నాను. నెమ్మదిగా ఈ స్వచ్ఛమైన గాలి పరిసరాలతో నేను తిరిగి నడవగలుగుతున్నాను. అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ ఊరైతే నాకు బాగుంటుంది. ఇప్పటికిప్పుడు నాకు కొనుక్కోవడానికి మీ ఊరిలో ఇల్లు దొరుకుతుందా? అయ్యా, నేను మా బావతో పట్నంలో వ్యాపారం చేయబోతున్నాను.
దానికోసం రోజు పట్నం వెళ్ళి రావడం కష్టంగా ఉంది. అందుకని నా ఇంటిని అమ్మాలనుకుంటున్నాను. అదేమి చిత్రమో, దేవుడు పంపినట్లుగా మీరే దాని గురించే ప్రస్తావించారు. ఇక ఎవరి ఇల్లో ఎందుకు, మీకు ఇష్టమైతే నా ఇంటినే మీకు అమ్ముతాను. అది పాత పెంకుటిల్లు, కొంచెం మరమ్మతులు చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే బాగా కలిసి వచ్చిన ఇల్లు, గాలి వెలుతురు బాగా ఉండడం వలన దానిని 1500 వరహాలకి తక్కువ చేసుకోలేను. ధర విషయంలో నాకు పట్టింపు లేదు. పద, మీ ఇల్లు చూపించు, నచ్చితే తీసుకుంటాను. శరభయ్య వెంటనే శ్రీపతిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు మొత్తం చూసిన శ్రీపతి, శరభయ్య, నువ్వు అన్నట్లు ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో గాలి వెలుతురు బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. శ్రీపతి 1500 వరహాలు ఇచ్చి శరభయ్య ఇంటిని కొనుక్కున్నాడు. దానికి మరమ్మతులు చేసి శ్రీపతి శరభయ్య ఇంట్లో ఉండసాగాడు. శరభయ్య 1000 వరహాలు చక్రధరుడికి ఇచ్చి వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. శరభయ్య ఇంటిని 1500కు శ్రీపతి కొన్నాడని తెలిసి చలమయ్య శ్రీపతి ఇంటికి వచ్చి, అయ్యా నమస్కారం, నా పేరు చలమయ్య, ఈ గ్రామాధికారిని. 1000 వరహాలు చేసే ఈ ఇంటిని అంత ఎక్కువ ధర పెట్టి ఎందుకు కొన్నారు? ధర విషయం నాకు అనవసరం. గాలి మార్పు కోసం వచ్చాను. అదీగాక ఆ శరభయ్య అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఈ ఊరు వచ్చి ఆరోగ్యవంతుడయ్యాడని చెప్పాడు. అందుకోసం ఈ ఇల్లు కొనుక్కున్నాను. శ్రీపతి మాటలకు చలమయ్య పెద్దగా నవ్వి, ఆ శరభయ్య గడుసువాడు, లౌక్యం తెలిసినోడు. నాకు తెలిసి అతనికి నడవలేనంత అనారోగ్యం ఎప్పుడూ రాలేదు. అబద్ధం చెప్పి మీకు ఈ ఇల్లు అమ్మేశాడు. శ్రీపతికి శరభయ్య చెప్పిన అబద్ధం కోపం తెప్పించింది. వెంటనే శరభయ్యను పిలిపించాడు. అయ్యా, తమరి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఈ ఇంటికి వచ్చి కొద్ది రోజులే అయినా నా ఆరోగ్యం బాగా మెరుగుపడింది. కానీ నువ్వు చేసినది మాత్రం నాకు నచ్చలేదు. ఇంటి ధర ఎక్కువ చెప్పినందుకు నాకు కోపం రాలేదు. కానీ నీకు నడవలేనంత అనారోగ్యం ఎప్పుడూ రాలేదని చలమయ్య చెప్పాడు. అబద్ధమాడి నన్ను మోసం ఎందుకు చేశావు? అయ్యా, ఆ చలమయ్య ఈ ఇంటిని తాను కొనుక్కోవాలనుకున్నాడు. దానికోసం ఎవరిని కొనకుండా చేసేవాడు. ఇక అతనిని తప్పించి ఇల్లు అమ్మే దారి తెలియలేదు. నా బ్రతుకు తెరువు కోసం ఈ ఇంటిని అమ్మాల్సిన పరిస్థితి. అయినా నేను మీకు అబద్ధం చెప్పలేదు. నేను పుట్టింది ఈ ఇంట్లోనే. నెలల పసివాడిగా ఉన్నప్పుడు మంచంలోనే నడవకుండా ఉన్నాను. తర్వాత సంవత్సరానికి నడిచాను. నాకు ఈ ఇంట్లో అసలు అనారోగ్యమే కలగలేదనే విషయం మీరు గమనించాలి. మిమ్మల్ని నేను మోసం చేశాననే మాటకు అర్థం లేదు. శరభయ్య లౌక్యానికి శ్రీపతికి కోపం పోయి నవ్వేశాడు. నీ లౌక్యాన్ని అభినందించకుండా ఉండలేకున్నాను. లౌక్యం సమయస్ఫూర్తి కలవాడు తన పనులను చక్కబెట్టుకోగలడు. చుట్టూ పచ్చటి పొలాలు, ఆకాశాన్ని తాకే తాటి చెట్లతో నిండి ఉన్న ముకుందాపురం ఓ అందమైన గ్రామం. ఆ ఊరి మధ్యలోనే ఉండే పెద్ద ఇల్లు రత్నాకరునిది. ధనవంతుడిగా మాత్రమే కాదు, గొప్ప మనసున్నవాడిగా కూడా అతనికి పేరుంది. ఊరిలో వాళ్ళు తమ అవసరాల కోసం అతని దగ్గర 10 పరకో తీసుకుని తిరిగి ఇవ్వకపోయినా రత్నాకరుడు పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు రత్నాకరుడి బాల్యమిత్రుడు శేఖరుడు రత్నాకరుడి ఇంటికి వచ్చాడు. రామిత్రమా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? ఏంటి, ఏదైనా పని మీద వచ్చావా? అదేమీ లేదురా, నిన్ను చూసి చాలా రోజులైంది, చూసిపోదామని వచ్చాను. ఎంత కాలమైంది చూడు, మన ఇద్దరం ఇలా కలిసి మాట్లాడి. మన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయిరా. ఇంతలో పాలేరు రామయ్య అక్కడికి వచ్చాడు. అయ్యా దండాలు, ధర్మప్రభువులు. మా ఇంట్లో ఉన్న ఒకే ఒక్క పాడి గేదెకు ఆరోగ్యం బాగలేదు. ఒక్క 5 వరహాలు ఇస్తే దానిని మన ఊళ్ళో ఉన్న పశు వైద్యులు వరదయ్య గారి దగ్గరికి తీసుకెళ్తాను. దానిదేముంది రామయ్య, ఈ 5 వరహాలు తీసుకొని గేదెకి వైద్యం చేయించు అంటూ రత్నాకరుడు రామయ్యకు 5 వరహాలు ఇచ్చాడు. రామయ్య సంతోషంగా వెళ్ళిపోయాడు. రత్న,
నీ మనస్తత్వం నాకు తెలుసు. ఎవరి సమస్య అయినా నీ సమస్యగా భావించే మనస్తత్వం నీది. కానీ ఆ రామయ్య మాట నమ్మొద్దు. వాడు పచ్చి తాగుబోతు. గేదె పేరు అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్నాడు. పోనీలేరా, ఆ పాడి గేదే వాడి జీవనాధారం. దానికి ఆరోగ్యం బాగుందంటే నాకు సంతోషమే. 5 వరహాలు ఇస్తే మాత్రం ఏముందిరా, మన ఆస్తి ఏమి తరిగేదా అంటూ నవ్వేశాడు రత్నాకరుడు. ఇది అపాత్ర దానోరా. నీ మనసు మంచిది, కానీ ప్రపంచం అంత మంచిది కాదురా రత్న. అతి మంచితనం పనికిరాదు. దయ గొప్పదే, కానీ జాగ్రత్త కూడా అవసరం. ఇంతలో అక్కడికి వారిద్దరి చిన్ననాటి మిత్రులు సూరయ్య, రాజయ్య వచ్చారు. రండిరా రండి, ఎంతకాలం తర్వాత ఒకేసారి అందరం కలిసాం. చాలా సంతోషంగా ఉంది. ఏమి సంతోషంలే మిత్రమా. ఏరా, ఏమైంది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇంత డబ్బును దాన ధర్మాలకి ఖర్చు చేస్తే సరిపోదు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోవలసిందే. అదే వ్యాపారం చేసి ఆదాయం పెంచుకుంటే ఆ డబ్బుతో మరిన్ని మంచి పనులు చేయవచ్చు. మరింత దాన ధర్మాలు చేయొచ్చు కదా. నేను సూరయ్య, మేమిద్దరం పక్క గ్రామంలో ఎరువుల దుకాణం పెట్టాలనుకుంటున్నాం. నీవు మాతో చేతులు కలిపితే బాగుంటుంది. మాతో వ్యాపారం చేయి రత్నాకరా. వాడికి ఇప్పుడు ఉన్న జీవితం చాలు, సంతోషంగానే ఉన్నాడు. తెలియని వ్యాపారంలో ఎందుకు పడాలి చెప్పు. ఆ వ్యాపారం ఏదో చక్కగా మీరిద్దరూ చేసుకోండి. అలా ఎందుకు శేఖరా? వ్యాపారం చేస్తే దానితో మరింతగా ప్రజలకు సాయం చేయొచ్చు. ఒరేయ్ చెప్పండి, ఎంత పెట్టుబడి కావాలి? అది కాదురా, దుకాణంలో నువ్వు కూర్చుంటావా? లావాదేవీలన్నీ నువ్వే చూస్తావా? నాకు అదెలా కుదురుతుంది? పొలం పనులు ఎవరు చూసుకుంటారు? భలే వాడివి శేఖరా. రత్నాకరుడు పెట్టుబడి పెడితే చాలు. దుకాణం లోపల నేను, బయట పనులు రాజయ్య చూసుకుంటాం. ఇక రత్నాకరుడు పని వచ్చిన ఆదాయాన్ని లెక్క పెట్టుకోవడమే. ఓహో సంతేనా? అట్లయితే నా వాటా పెట్టుబడి ఎంతో చెప్పండి, రేపే ఇచ్చేస్తాను. మంచి రోజు చూసి వ్యాపారం ప్రారంభిద్దాం. ఒరే రత్న, వ్యాపారం చేయాలంటే డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ లెక్కన డబ్బులు ఉన్నోళ్ళందరూ వ్యాపారస్తులు అయి ఉండేవారు. దానికి తగిన అనుభవం, జ్ఞానం కూడా ఉండాలి. మనం ఏ వ్యాపారం చేసినా అందులో లోతుపాతులు తెలిసి ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు. నీకు తెలియని రంగం ఇది. వాళ్లపై పూర్తిగా ఆధారపడకూడదు. ఇది వ్యాపారం కాదు శేఖర, ఇది మిత్రత్వంపై నేను పెట్టే నమ్మకం. నా దృష్టిలో ఇదే నిజమైన పెట్టుబడి. నీది అనవసర భయం. వీరిద్దరూ వ్యాపారం చూసుకుంటారు. వాళ్ళు చూస్తే ఒకటి, నేను చూస్తే ఒకటా? బాగా చెప్పావు మిత్రమా. ఈ శేఖరుడికి అన్నీ అనుమానాలే. ఇక అతని సంగతి వదిలేయి. అది సరే కానీ ఎంత పెట్టుబడి కావాలో చెప్పండి. పెట్టుబడి 40,000 వరహాలు అవుతుందిరా. కాకపోతే ఏంట్రా కాకపోతే నసుకుతున్నావు? అదే, మేము రాగానే ఏంట్రా అలా ఉన్నావు అని అడిగావుగా. ఎందుకలా ఉన్నానంటే, పెట్టుబడికి మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర అప్పు తీసుకుందామని వచ్చాము. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఏమైంది? మొత్తం 40,000 పెట్టుబడి నేనే పెడతాను. వచ్చిన దాంట్లో ముగ్గురం కలిసి తీసుకుందాం. ఒరేయ్, ఇంకోసారి ఆలోచించు. తెలియని వ్యాపారం, పైగా వేరే వాళ్ళని నమ్మి దిగుతున్నావు. ఇక ఆలోచించేది ఏమీ లేదు. వీళ్ళు మన చిన్ననాటి మిత్రులే కదా. సరే, నీ ఇష్టం. నీ మేలు కోరే మిత్రుడిగా చెప్పి చూశాను. నువ్వు వినడం లేదు. దేవుడి దయ వలన నా అంచనా తప్పై నువ్వు పైకి రావాలని కోరుకుంటున్నాను అంటూ వెళ్ళిపోయాడు శేఖరుడు. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. తలనొప్పి పోయింది. మొదటి నుండి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. ఒరేయ్ తప్పురా, వాడు మన మేలు కోరే మంచి మాటలు చెప్పాడు. సరేరా, రేపు వస్తాము. డబ్బులు సర్దుబాటు చేసి ఉంచు అంటూ రాజయ్య సూరయ్యను తీసుకుని బయటికి వెళ్ళాడు. అబ్బా, మొత్తానికి రత్నాకరుణ్ణి పెట్టుబడి పెట్టడానికి ఒప్పించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. మధ్యలో శేఖరుడు అడ్డుపడ్డాడు. మన అదృష్టం కొద్దీ
రత్నాకరుడు అతని మాటలు పట్టించుకోలేదు. సరే రేపు జరగాల్సిన పనులు చూడు. నువ్వేమీ ఆందోళన చెందకు. దుకాణ ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. రత్నాకరుడు సొమ్ము ఇస్తే సరుకు వచ్చేస్తుంది. స్నేహితులంతా వెళ్ళిన తర్వాత అంతా విన్న రత్నాకరుడి భార్య శాంతమ్మ, ఎందుకండి లేనిపోని తలనొప్పులు? ఇప్పుడు మనకున్న పొలం రాబడి చాలు కదా, మళ్ళీ వ్యాపారం అని తిరగడం ఎందుకు? అది కాదు శాంత, పొలం పనులంటే ప్రకృతి మీద ఆధారపడాలి. ఎరువుల వ్యాపారం అంటే అలా కాదు, రోజు ఆదాయం కళ్ళ చూడొచ్చు. సరే మీ ఇష్టం. అయినా ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు ఎక్కడివి? ఇంకెక్కడివి, మన పొలాల్లో కొన్ని ఎకరాలు అమ్మేస్తున్నాను. శాంతమ్మ వద్దంటున్నా వినకుండా పొలం అమ్మేశాడు రత్నాకరుడు. వారం రోజుల తర్వాత రత్నాకరుడి ఇంటికి సూరయ్య, రాజయ్య వచ్చారు. ఏది ఏమైనా ఈ ఊరి మొత్తానికి మాట మీద నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అంటూ సూరయ్య రత్నాకరుడి చేతిలోని 40,000 వరహాల మూట తీసుకున్నాడు. చూడు, మీ మాట కాదనలేక పెట్టుబడి పెడుతున్నాను. నిజంగా ఇది నాకు తెలియని వ్యాపారం. మిమ్మల్ని నమ్మి దిగుతున్నాను. రత్నాకరా, నువ్వు ఇక నిశ్చింతగా ఉండు. అన్నిటికీ మేమున్నాం. రాజయ్య, సూరయ్యలు పక్క ఊరిలో రత్నాకరుడిచ్చిన పెట్టుబడితో ఎరువుల దుకాణం ప్రారంభించారు. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రాజయ్య సూరయ్యతో, వ్యాపారం బాగానే జరుగుతోంది. ఆ రత్నాకరుడు అడిగితే ఏం చెబుదాం? చెప్పడానికి ఏముంది, వ్యాపారం నష్టంతో నడుస్తుంది అని చెబుదాం. మళ్ళీ వచ్చి చూస్తే రాడు. వచ్చినా అతనికి ఏమీ తెలియదు. మనల్ని నమ్మాడు. ఆ ఏడు ముకుందాపురంలో వర్షాలు పడక పంటలు వేయలేదు. రత్నాకరుడి మీద ఈ ప్రభావం బాగానే పడింది. ఎంత కష్టమున్నా అడిగిన వాడికి లేదనక 5దో 10దో దానం చేసేవాడు. ఒకరోజు గుమస్తా రంగయ్య రత్నాకరుడితో, అయ్యా, మీరేమో డబ్బు విలువ తెలియకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. మీ వాస్తవ పరిస్థితి మీకు తెలుసో లేదోనని తెలియజేస్తున్నాను. వర్షాలు లేక మీరు అమ్మేసిన పొలాలు పోను, 1 ఎకరా బీడు భూమి మాత్రం మిగిలింది. మరి అమ్మేసిన పొలాల తాలూకు డబ్బులు ఉండాలిగా, అవేమయ్యాయి రంగయ్య? అయ్యా, అది అప్పులకు పోను 100 వరహాలు మిగిలాయి. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటే ఇదేనేమో. ఎంతో మందికి సాయం చేసిన మీకు ఆ భగవంతుడే సాయం చేయాలి. ఇక మీ వద్ద పని చేయడానికి నాకు ఏ పని లేదు. ఇక నాకు సెలవు ఇప్పించండి. మంచిది రంగయ్య, ఆ 100 వరహాలు మీరు తీసుకుని వెళ్ళండి. ఇంతకాలం నా దగ్గర పనిచేసినందుకు ధన్యవాదములు. రంగయ్య వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న రత్నాకరుడితో శాంతమ్మ, ఏమి దిగులు పడకండి. వ్యాపారం పేరుతో 40,000 వరహాలు సూరయ్య, రాజయ్యలకు ఇచ్చారుగా, అవి తీసుకోండి. దాంతో మళ్ళీ పొలం కొనుక్కొని కష్టపడి తిరిగి సంపాదిద్దాం. ఇలా వారిద్దరూ మాట్లాడుతుండగానే సూరయ్య వచ్చాడు. రత్నాకర, ఇప్పుడే గుమస్తా రంగయ్య ద్వారా నీ పరిస్థితి తెలిసింది. వర్షాలు లేవు, పంటలు వేసేవారు లేరు, ఇంక ఎరువులు ఎవరు కొంటారు? ఏదో ఉన్న దాంట్లో ఈ 10 వరహాలు ఇస్తున్నా, ఉంచు అంటూ రత్నాకరుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ 10 వరహాలు చేతిలో పట్టుకొని మౌనంగా నిలబడిపోయాడు రత్నాకరుడు. అక్కడి నుండి వెళ్ళిన సూరయ్య రాజయ్యతో, ఆ రత్నాకరుడు పాపం పిచ్చోడు. ముకుందాపురంలో వర్షాలు లేక ఎవరూ పంటలు వేయకపోతే మిగతా అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉందని రత్నాకరుని నమ్మించి చేతిలో 10 వరహాలు పెట్టి వచ్చాను. మన ఎరువుల వ్యాపారం అద్భుతంగా జరుగుతుందని ఎవరికీ చెప్పకో. ఎవరడిగినా బేదేడుకులే ఏడుద్దాం. సూరయ్య మాటలకు రాజయ్య పెద్దగా నవ్వేశాడు. అటుగా పని మీద వెళ్తున్న శేఖరుడు వీరి సంభాషణ అంతా దూరం నుండి గమనించి, ఓహో, అనుకున్నట్టే అమాయకుడైన రత్నాకరుడిని వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారన్నమాట అని మనసులో అనుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. అక్కడి నుండి రత్నాకరుడి ఇంటికి వెళ్ళాడు. శేఖరా, ఖర్చులు కూడా కష్టంగా ఉంది. ఇక 1 ఎకరా బీడు భూమి మాత్రం మిగిలింది. అది 200 వరహాలు చేస్తుంది. ఎవరన్నా కొనేవాళ్ళుంటే చూడరా.
మిత్రుడి పరిస్థితికి శేఖరుడు చెల్లించిపోయాడు. రేయ్, ఆ ఎకరా ఎవరికీ అమ్మొద్దు, నాకు అమ్ముతున్నానని చెప్పు. ఇదిగో 200 వరహాలు, వెంటనే పొలాన్ని నా పేరు మీద రాసేయి అని తొందర పెట్టాడు శేఖరుడు. రత్నాకరుడు వెంటనే ఆ బీడు భూమిని శేఖరుడి పేరు మీద రాసేశాడు. రోజులు గడిచాయి. సూరయ్య ఒక్కడే దుకాణంలో ఉన్న సమయంలో ఒక బైరాగి వచ్చాడు. నాయనా సూరయ్య, సూరయ్య ఆశ్చర్యంతో చూస్తుండగా, నువ్వు అదృష్టవంతుడివి. త్వరలో నీ జాతకం మారిపోతుంది. అవునా స్వామి? ఎలా? ముకుందాపురంలో పెద్ద మర్రి చెట్టు ప్రక్కన ఉన్న బీడు భూమిలో లంకె బిందెలు ఉన్నాయి. పోయి తవ్వుకో. ఓ, అదెలా కుదురుతుంది స్వామి? అది రత్నాకరుడి భూమి. సూరయ్య మాటలకు బైరాగి పెద్దగా నవ్వి, ఆ రత్నాకరుడి సొమ్ముతోనే కదా వ్యాపారం చేస్తున్నావు. అది కుదిరినప్పుడు ఇది కుదురుతుంది. ప్రయత్నం చెయ్యి. వామ్మో, ఈ బైరాగి అసాధ్యుడులాగున్నాడు. నా బండారం బయట పెట్టేశాడు అంటే ఇప్పుడు లంకె బిందెల విషయం కూడా నిజం అయి ఉంటుంది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. రాజయ్యకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. వెంటనే సూరయ్య రత్నాకరుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావని తెలిసింది. నీ బీడు భూమిని 200 వరహాలకి అమ్మకానికి పెట్టావని తెలిసింది. నీకోసం దానిని 300 వరహాలకి కొనుక్కుంటాను. నాకు అమ్మేయి. వ్యాపారం సరిగా జరగకపోయినా నా మీద ప్రేమతో ఎక్కువ ధరకి కొనాలనుకున్నావు, కానీ నిన్ననే బీడు భూమిని శేఖరుడికి అమ్మేశాను. వెంటనే సూరయ్య శేఖరుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, రత్నాకరుడి దగ్గర కొన్న బీడు భూమి నాకు అమ్ము. కావాలంటే నీకు రెట్టింపు ధర ఇస్తాను. శేఖరుడు ఆలోచిస్తున్నంతలో అక్కడికి రాజయ్య వచ్చి, మిత్రమా, ఆ భూమిని నాకు అమ్ము. సూరయ్య ఇచ్చే సొమ్ముకి 2 ఇస్తాను. రాజయ్యను చూసి కంగారు పడిన సూరయ్య, నీకు ఆ భూమితో ఏమి పని? అయినా ముందు వచ్చాను కాబట్టి నాకే అమ్మాలి. మిత్రులారా, మీ ఇద్దరిలో ఎవరికి అమ్మినా ఇంకొకరికి కోపం వస్తుంది. మీరిద్దరూ పక్కకు వెళ్ళి మాట్లాడుకుని రండి. సరేనని సూరయ్య రాజయ్యలు పక్కకు వెళ్లారు. అసలు ఈ భూమి కొనాలని ఎందుకు అనుకున్నావు? ఇన్నాళ్ళు ఏ పని చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. కానీ బైరాగి నీకు చెప్పిన మాటలు విన్నాను. నువ్వు నాకు చెప్పకుండా మోసం చేయాలనుకుంటున్నావు. సరే, ఇంత దాకా వచ్చింది కాబట్టి దాపరికం ఎందుకు? ఈ పొలాన్ని ఇద్దరం కలిసే కొందాం. అలాగే అందులో దొరికే నిధి నిక్షేపాలు సగం సగం పంచుకుందాం. రాజయ్య ఆ మాటలకు ఒప్పుకొని ఇద్దరు శేఖరుడి వద్దకు వెళ్లారు. మీరిద్దరూ బీడు భూమి కోసం పోటీ పడుతున్నారంటే అందులో ఏదో ఉందనిపిస్తుంది. అందుకే నేను మీకు భూమిని అమ్మటం లేదు. ఆ మాటలకు ఇద్దరు కంగారు పడ్డారు. ఇందులో ఏ ఉద్దేశం లేదు శేఖరా. ఏదో మిత్రుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని కొందామని వచ్చాము, అంతే. సరే, చివరగా నాది ఒకటే మాట. నాకు భూమి అమ్మే ఉద్దేశం లేదు కాబట్టి నాకు నచ్చిన ధర చెబుతాను. ఇష్టమైతే కొనండి, లేకపోతే లేదు. పర్వాలేదు, ఎంత ధరో చెప్పు. 50,000 వరహాలు. దెబ్బతో సూరయ్య రాజయ్యలు పక్కకు వెళ్ళి, చూడు సూరయ్య, పోతే పోనీ 50,000 వరహాలు లంక బిందెలు మన సొంతం అవుతున్నాయి. అవును, మనం పెట్టిన ఎరువుల దుకాణం ఇప్పుడు అమ్మేస్తే 50,000 వరహాలు చేస్తుంది. వెంటనే అమ్మేస్తే సరి. అనుకున్నట్టుగానే సూరయ్య రాజయ్యలు ఎరువుల దుకాణం అమ్మేసి శేఖరుడికి 50,000 వరహాలు ఇచ్చేసి బీడు భూమిని కొనుక్కున్నారు. శేఖరుడు దిగాలుగా కూర్చున్న రత్నాకరుడి చేతిలో 50,000 వరహాల మూటను పెట్టి, మిత్రమా, ఇదిగో నువ్వు ఎరువుల దుకాణంలో పెట్టుబడి పెట్టిన 40,000 వరహాలు, ఇంకా దాని మీద వచ్చిన ఆదాయం 10,000 వరహాలు, మొత్తం 50,000 వరహాలు.
రత్నాకరుడికి ఏమీ అర్థం కాలేదు. తెల్ల మొహం వేసుకుని చూడసాగాడు. ఒరేయ్, సూరయ్య రాజయ్యలు నీ డబ్బులతో వ్యాపారం చేసి లాభాలు వాళ్ళు తీసుకుని నష్టాలు నీకు పంచారు. ఈ విషయం నీకు చెబితే గ్రహించే స్థితిలో నువ్వు లేవు. అందుకే నా మిత్రుడితో బైరాగి వేషం వేయించి నీ బీడు భూమిలో నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పించాను. వెంటనే అత్యాశతో 50,000 వరహాలకి నీ బీడు భూమి కొన్నారు. ఇకనైనా తెలియని వ్యాపారాలు చేయకు, అలాగే అపాత్ర దానాలు చేయకు. శేఖర, అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయాను. సూరయ్య రాజయ్య లాంటి మిత్రద్రోహులే కాదు, నీలాంటి మంచి మిత్రుడి అండ ఉన్నంతకాలం నా లాంటి వారికి ఏమీ కాదు. రత్నాకరుడు ఆ 50,000 వరహాలతో పొలాలు కొన్నాడు. నెమ్మదిగా పోయిన ఆస్తులు తిరిగి సంపాదించుకొని పాత్ర ఎరిగి దానం చేయసాగాడు. ఇక సూరయ్య రాజయ్యలు ఆ బీడు భూమిలో త్రవ్వి అలసిపోయారే గాని చిల్లి గవ్వ కూడా దొరకలేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని తేలుగుట్టిన దొంగల్లా ఉండిపోయారు. కాంచనాపురం పచ్చని చెట్లు, నదులు, కొండలతో విస్తరించి ఉన్న రాజ్యం. ఆ రాజ్యాన్ని వృక్షపాలుడనే రాజు పాలించేవాడు. పేరుకు తగ్గట్టే అతనికి వృక్షాలంటే అమితమైన ప్రేమ. చెట్లను పెంచేవారికి వృక్షపాలుడు ప్రోత్సాహకాలు ఇచ్చేవాడు. రాజుగారి ఉద్యానవనంలో బహుముఖుడు అనే తోటమాలి ఉండేవాడు. అతనికి బద్ధకం ఎక్కువ, ఏ పని చేసేవాడు కాదు. అతని భార్య మంగమ్మ ఒకరోజు బహుముఖుడితో, ఏమండి, నిన్నే ఉద్యానవన పర్యవేక్షణాధికారి వచ్చి వెళ్ళాడు. ఏమన్నాడు? ఏమంటాడు? మొన్న నాటమని ఇచ్చిన కొత్త రకం మొక్కలు నాటలేదు, ఎండిపోయాయి అని అరిచాడు. అంతేకాదు, మొక్కలు కొన్ని చోట్ల ఎండిపోయాయి, మీరేం చేస్తున్నారు, నీళ్లు పోయటం లేదా అన్నాడు. నువ్వేమీ కంగారు పడకు. మా తాత తండ్రి కూడా ఇక్కడే తోటమాలులుగా పనిచేశారు. ఇప్పుడు ఇది కూడా నాకు వారసత్వంగా వచ్చింది. మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అదే రాజ్యంలో సోమదత్తుడు అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న ఇల్లు, చుట్టూ కొంత ఖాళీ ప్రదేశం ఉండేది. అతనికి మొక్కల పెంపకం మీద ప్రత్యేక శ్రద్ధ ఉండేది. అతను ఓపికగా తనకు ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సుందర ఉద్యానవనంలా చేసుకున్నాడు. అతని భార్య గంగ కూడా మొక్కల పెంపకంలో భర్తకి సాయంగా ఉండేది. ఏమండి, ఆ మొక్కలకు నీళ్లు నేను పోస్తాను, కానీ ఆ శరభయ్య రమ్మన్నాడు కదా, ఎందుకో ఒకసారి వెళ్ళిరండి. ఇంకెందుకు, తన పొలంలో పనికే వెళితే పనికి తగ్గ సొమ్మివాడు. నేను పోను. అతని దగ్గరికి వెళ్తే కొద్దో గొప్పో ఇస్తాడు. ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది? సరే, నేను వెళ్ళొస్తాను కానీ ఈలోపు మొక్కలకి జాగ్రత్తగా పాదులు తీసి నీళ్లు పోయి అంటూ శరభయ్యని కలవడానికి వెళ్ళిపోయాడు సోమదత్తుడు. ఒకరోజు రాజు వృక్షపాలుడు తన మంత్రి సుబుద్ధితో, మంత్రివర్య, మన రాజ్యంలో అలా ఒకసారి తిరిగి వద్దాం. అలాగే ప్రభు. అలా ఇద్దరూ రాజ్యంలో తిరుగుతూ సోమదత్తుడి ఇంటి వైపు వచ్చారు. పచ్చగా మొక్కలతో కలకలలాడుతున్న సోమదత్తుడి ఇంటిని చూడగానే వృక్షపాలుడికి ఆనందం కలిగింది. మహామంత్రి, ఈ ఇంట్లో మనుషులు చెట్లను ఎంత ప్రేమగా పెంచుతున్నారో కదా, ఒకసారి లోపలికి వెళ్దాం అంటూ లోపలికి వెళ్ళారు. ఈ దేశపు మహారాజు వృక్షపాలుడు మీకోసం వచ్చారు. మహారాజా నమస్కారం. నా పేరు సోమదత్తుడు. సోమదత్త, నువ్వు మొక్కలు పెంచే విధానం నాకు నచ్చింది. నిన్ను నా ఉద్యానవనానికి తోటమాలిగా నియమించాలనుకుంటున్నాను. ప్రభు, మంచి ఆలోచన. ఇప్పుడున్న తోటమాలి బహుముఖుడు మహాబద్ధకస్తుడు. అతన్ని తీసివేసి ఇతన్ని నియమించడం మంచి ఆలోచన. మంత్రివర్య, పాపం ఆ బహుముఖుడి తాతలు తండ్రులు మా వద్ద పనిచేశారు. అతన్ని తీసివేసే ఆలోచన మాకు లేదు. ఈ సోమదత్తుడిని అతనికి సహాయకుడిగా నియమిస్తున్నాను. సోమదత్త, రేపటి నుండి రాజుగారి ఉద్యానవనంలో తోటమాలిగా నీ విధులు నిర్వహించు. సరైన పని లేక ఇబ్బంది పడుతున్న సోమదత్తుడికి గంగకి ఈ అవకాశం సంతోషాన్ని కలిగించింది. ఉద్యానవనంలో కునికిపాట్లు పడుతున్న బహుముఖుడి వద్దకు మంగ వచ్చి కోపంతో, మీరిలా పని పాట చెయ్యకుండా
సోమరిగా ఉండబట్టే రాజుగారు మీ బదులు వేరే తోటమాలిని పనిలోకి తీసుకున్నారు. పిచ్చిదానా, నిన్ననే పర్యవేక్షణ అధికారి వచ్చి విషయం మొత్తం చెప్పాడు. ఆ వచ్చేవాడు నాకు సహాయకుడిగా వస్తున్నాడు. మనకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంతలో సోమదత్తుడు బహుముఖుడి వద్దకు వచ్చి, అయ్యా నమస్కారం. ఈ రోజు నుండి మీకు సహాయకుడిగా ఈ ఉద్యానవనంలో పనిచేయడానికి వచ్చాను. పని చెప్పండి. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. ఎండిన మొక్కలను తీసివేసి పాదులు సరిగ్గా తీసి నీళ్లు పోయి. సోమదత్తుడు బహుముఖుడు చెప్పిన విధంగా ఎండిన మొక్కలు తీసివేసి చక్కగా పాదులు తీసి నీళ్లు పోశాడు. అప్పుడే పని అయిపోయింది అనుకోవద్దు. అక్కడ చూడు, గడ్డి పొదలు పొదలుగా పెరిగిపోయింది. అక్కడ పాములు చేరితే ప్రమాదం. అయ్యా, మొక్కల పెంపకం నాకెంతో ఇష్టం. అందువల్ల మీరెంత పని చెప్పినా చేస్తాను. కొద్ది రోజుల్లోనే సోమదత్తుడు ఉద్యానవనం రూపురేఖలు మార్చేశాడు. పచ్చగా పువ్వులతో కలకలలాడసాగింది. సోమదత్తుడు రావటంతో అసలు బహుముఖుడు ఉద్యానవనానికి ఎప్పుడో గాని రావటం మానేశాడు. కాని బయట మాత్రం తనొక్కడే కష్టపడుతున్నట్టు సోమదత్తుడు సోమరిగా పని చెయ్యడని చెప్పేవాడు. ఒకరోజు సోమదత్తుడు కొత్త మొక్కలు నాటడానికి నేలని త్రవ్వుతుంటే మట్టి కొట్టుకుపోయిన నగ ఒకటి కనిపించింది. సోమదత్తుడు నీళ్లతో ఆ నగని కడిగితే బంగారం నగ దగదగ మెరుస్తూ కనిపించింది. ఇది ఎవరిదో వెంటనే ఈ విషయం బహుముఖుడికి తెలియచేయాలి అనుకుంటూ బహుముఖుడి కోసం వెతికాడు. కాని అతను ఎక్కడా కనపడలేదు. ఈ నగ రాజుగారికి అందజేస్తాను అనుకుంటూ ముందుకు కదిలాడు. ఎదురుగా రాజు వృక్షపాలుడు, మంత్రి సుబుద్ధి వస్తూ కనిపించారు. మహామంత్రి, ఈ ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మా మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం గడపవచ్చు. దీనికి కారణం మీరు ఆ రోజు సోమదత్తుడిని ఇక్కడ తోటమాలిగా నియమించడం. తనే కష్టపడి ఈ ఉద్యానవనాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దాడు. భేష్, నా నిర్ణయం తప్పు కాదని నిరూపించాడు. ఇంతలో సోమదత్తుడు వచ్చి, దండాలు మహారాజా. నేను మొక్కల కోసం పాదులు త్రవ్వుతుంటే ఈ నగ బయటపడింది. ఇది మీకు అందజేద్దామని వచ్చాను. రాజు ఆ నగని చేతికి తీసుకుని, ఇది అంతఃపుర స్త్రీలదే అయి ఉంటుంది. ఇప్పుడే దీని గురించి విచారిస్తాం. సోమదత్త, నీ నిజాయితీ నాకు నచ్చింది. ఉద్యానవనాన్ని అందంగా తీర్చిదిద్దావు. ఉద్యానవనం నుండి వృక్షపాలుడు మహారాణి ఇందుమతి దేవి వద్దకు వెళ్ళి సోమదత్తుడు ఇచ్చిన నగని ఇచ్చి, దేవి, ఈ నగ ఎవరిదో గుర్తుపట్టగలవా? ప్రభు, ఇది మన యువరాణి నగ మొన్న ఉద్యానవనంలో పోగొట్టుకుంది. ప్రక్కరోజు బహుముఖుడు సోమదత్తుడి వద్దకు వచ్చి, కొంప ముంచావు. నిన్న నేను రాని సమయం చూసి ఏం చేశావు? ఏదో పెద్ద నేరమే చేసుంటావు. లేకపోతే నిన్ను ఉన్న పళంగా రాజుగారి వద్దకు తీసుకురమ్మని పర్యవేక్షణ అధికారి కబురు పెడతాడా? అయ్యా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిన్ను రాజుగారి వద్దకు తీసుకుని రమ్మన్నారు. అక్కడికి వెళితే తెలుస్తుంది. పద పద. వృక్షపాలుడు కొలువు తీరి ఉన్నాడు. నిజాయితీ పరులను సత్కరించడం నా అలవాటు. ఎంతో విలువైన వజ్రాల హారం దొరికినా ఆశపడకుండా తెచ్చి ఇచ్చిన సోమదత్తుడికి 50 బంగారు నాణ్యాలు బహుమానం ఇస్తున్నాను. ఈ మాట వినగానే బహుముఖుడి ముఖం పాలిపోయింది. అసూయతో రగిలిపోయాడు. సోమదత్తుడు రాజు ఇచ్చిన బహుమానం 50 బంగారు నాణేలు తీసుకున్నాడు. ఏడుపు ముఖంతో ఇంటికి వెళ్ళాడు బహుముఖుడు. రాజుగారు ఆ సోమరికే బహుమానం ఇచ్చారని తెలిసినప్పటి నుంచి బాధగా ఉంది. నువ్వేమీ బాధపడకు. రాజుగారి మెప్పు పొంది నేను కూడా బహుమానం తీసుకుంటాను. అదే ఎలా తీసుకుంటారు? అయినా ఈ పనికిరాని మాటలు కట్టిపెట్టి కష్టపడి తోటమాలి పని చూడండి, లేకపోతే అది కూడా పోతుంది. ఇప్పుడు చెట్టు పాదుల్లో నాకు ఒక నగ దొరికితే అది తీసుకుని రాజుగారికి ఇస్తే బహుమానం ఇస్తాడు. మీకోసం రాజుగారి నగలు భూమిలో పాతిపెట్టారా మీకు దొరకటానికి? ఇక్కడే మన తెలివి వాడుదాం. నీ నగ ఒకటి ఇవ్వు, దానిని మట్టిలో వేసి దొరికిందని రాజుగారికి ఇస్తాను. ఆయన మన నిజాయితీకి మెచ్చి
50 100 బంగారు నాణ్యాలు ఇవ్వకపోడు. దానితో నీకెన్ని నగలు కావాలో అన్ని చేసుకో. బాగుంది మీ ఆలోచన, కానీ వెంటనే కాకుండా ఒక 4 రోజులు ఆగి చేయండి. ఇదిగో నా నగ తీసుకోండి అంటూ తన నగ బహుముఖుడికిచ్చింది మంగ. కొన్ని రోజుల తర్వాత బహుముఖుడు మంగ ఇచ్చిన నగకి కొంచెం మట్టి పూసుకుని రాజుగారి వద్దకు వెళ్ళి, ప్రభు, ఈరోజు మొక్కలకు పాదులు తీస్తుంటే ఈ నగ కనిపించింది. నిజాయితీగా తెచ్చిస్తున్నాను. వృక్షపాలుడు అతని చేతిలోని నగని తీసుకుని, సరే వెళ్ళు, తర్వాత కబురు పెడతాను. బహుముఖుడు వెళ్ళిపోయాక రాజు కోపంగా మహారాణి ఇందుమతిదేవి వద్దకు వెళ్ళి, మహారాణి, ఏమిటి మీ నిర్లక్ష్యం? బంగారం అంటే లెక్కలేదా? ఇదిగో ఈ నగ చూడు, మన ఉద్యానవనంలో దొరికిందట. ప్రభు, ఈ నగ మనది కాదు. ఏ నగ పోలేదు. ఇది ఎవరిదో. మనది కాకపోవటం ఏమిటి? ఈ ఉద్యానవనంలో అంతఃపుర మహిళలు తప్ప వేరే వారికి ప్రవేశం లేదు. సరే, ఇప్పుడే దీని సంగతి తేల్చేస్తాను. అంటూ వృక్షపాలుడు నగలు తయారు చేసే స్వర్ణకారుడు బంగారయ్యను పిలిపించి విషయం మొత్తం చెప్పి, మన నగలు అన్నీ మీరే చేశారు కదా, ఈ నగ కూడా ఎవరు చేశారో కాస్త పరిశీలించి చెప్పండి. బంగారయ్య ఆ నగని చేతిలోకి తీసుకుని చూసి పెద్దగా నవ్వి, మహారాజా, ఇది నాసిరకం బంగారంతో చేసిన నగ. అంతఃపురంలో ఇంత నాసిరకం నగలు ఎవ్వరూ ధరించరు. నేను చెయ్యలేదు. మంచిది, మీరు ఇక వెళ్ళిరండి అని మహారాజు బంగారయ్యను పంపించి వేశాడు. వృక్షపాలుడు మంత్రి సుబుద్ధితో సమావేశమయ్యాడు. మహారాజా, మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ నగ బహుముఖుడిదే అయి ఉంటుంది. అతను ఒట్టి అసూయపరుడు. సోమదత్తుడికి మీరు బహుమానం ఇచ్చారని తెలిసి ఈర్ష్యతో ఈ పని చేసి ఉంటాడని అనిపిస్తుంది. సరే, అయితే వెంటనే ఒక భటుడిని బహుముఖుడి ఇంటిలో రాత్రి రహస్యంగా ఉంచి అతని కదలికలపై నిఘా ఉంచుతాను. రాత్రయింది. మంగ బహుముఖుడిపై కోపంతో, నాకున్న ఒక్క నగని రాజుకిచ్చి బహుమానం తెస్తానని వెళ్ళావు. ఇచ్చి 3 రోజులైనా బహుమానం లేదు. బహుమానం సంగతి దేవుడెరుగు. నా నగను నాకు తెచ్చివ్వండి. ఆవేశపడకు మంగా. రాజుగారు ఆ నగని పరీక్షించి ఎవరిదో తేలకపోతే కోశాగారంలో వేసి నా నిజాయితీకి మెచ్చి బహుమానం ఇస్తాడు. రేపటి వరకు ఆగుతాను, తర్వాత మీ ఇష్టం. వీరి మాటలను గోడచాటు నుండి వృక్షపాలుడు నియమించిన భటుడు విన్నాడు. బహుముఖుడి దుర్బుద్ధిని భటుడు రాజుకి వివరించాడు. అతని గురించి మీరు చెప్పింది నిజమే మహామంత్రి. అతని ప్రవర్తన గురించి మీరు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు, కానీ నేనే నిర్లక్ష్యం చేశాను. రేపు అతన్ని రమ్మనండి, అతనికి ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చేద్దాం. రాజుగారి మాటల్లోని అంతరార్థం గ్రహించిన మంత్రి చిన్నగా నవ్వాడు. మంగా, మనకి బహుమానం వచ్చేస్తుంది. ఇప్పుడే రాజుగారు రమ్మని కబురు చేశారు. వెళ్ళి వచ్చేస్తాను. అతని మాటలకు మంగ సంతోషించింది. తన భర్త తెచ్చే బంగారుతో ఎన్ని రకాలైన నగలు వస్తాయో అని కలలు కనసాగింది. రాజుగారి కొలువు తీరి ఉన్నాడు. అక్కడ సోమదత్తుడు కూడా ఉండడంతో బహుముఖుడు కంగారు పడ్డాడు. నాకు బహుమానం ఇవ్వడం ఈ సోమదత్తుడు కూడా చూడాలి. అప్పుడే నా మనసు సంతోషిస్తుంది. మహారాజు సోమదత్తుడి వైపు తిరిగి, సోమదత్త, ఇక నీవు ఈ బహుముఖుడి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. తోటమాలిగా పూర్తి స్థాయిలో పనిచేయి. నీ జీతం పెంచుతాను. అలాగే నీకు సహాయకులుగా 2 నియమిస్తున్నాను అంటూ బహుముఖుడి వైపు తిరిగి, నీకు బహుమానం కావాలిగా, ఇదిగో తీసుకో అంటూ భటుడి చేత బహుముఖుడికి చీపురు కట్ట ఇప్పించి, ఇదే నీ బహుమానం. నిన్ను తోటమాలిగా తీసేస్తున్నాను. కోటలోని గదులను ఊడ్చే పని నీదే, అందుకే చీపురు బహుమానంగా ఇచ్చాను. నిజానికి నిన్ను పనిలో నుండి తీసివేయాలి, కానీ మీ పెద్దవాళ్ళు మా దగ్గర పని చేశారని జాలితో వదిలేస్తున్నాను. ఇకనైనా బుద్ధిగా ఉంటే ఇక్కడ ఉంటావు, తర్వాత నీ ఇష్టం. బహుముఖుడికి బహుమానం లేకపోగా అవమానం దక్కింది. ముకుందాపురంలో ధర్మనందుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే భార్య, సదానందుడు, శివానందుడు, రామానందుడు అనే 3 కొడుకులు ఉన్నారు. 3 వట్టి సోమరిపోతులు. ధర్మానందుడికి చాలా వ్యాపారాలు, పొలాలు ఉన్నాయి. ఏమిటండి ఆలోచిస్తున్నారు అన్న పిలుపుతో పరధ్యానంగా ఉన్న ధర్మానందుడు ఉలిక్కిపడి, ఇంత సంపాదన ఎవరి కోసం సంపాదించాను?
అదేం మాట? ఎవరైనా ఎవరి కోసం సంపాదిస్తారు? వారి వారసుల కోసమే కదా. మరి మా తండ్రి ఇచ్చిన వ్యాపారాలని నేను నా కష్టంతో పదింతలు చేశాను. ఈ పదింతలు పెరిగిన వ్యాపారాలని మన సోమరి కొడుకుల చేతిలో పెడితే మొత్తం పోగొట్టేస్తారు. అదే నా బాధ. దీనికి ఇంత ఆలోచించడం ఎందుకు? వాళ్ళకి బాధ్యతలు రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపారం అప్పచెప్పండి. వాళ్ళకి పని ఇవ్వకుండా సోమరిపోతులంటే నేను ఒప్పుకోను. వారు వృద్ధిలోకి వస్తానంటే నేను మాత్రం వద్దంటానా? వెంటనే వెళ్ళి ముగ్గురిని పిలువు. సులోచన కొడుకులు ముగ్గురిని ధర్మనందుడి వద్దకు పిలుచుకొని వచ్చింది. ఏమిటి నాన్న పిలిచారట? అబ్బా, మంచి నిద్ర పాడు చేసావు నాన్న. ఎందుకు పిలిచారో తొందరగా చెప్పండి, ఆకలవుతుంది, వెళ్ళి తినాలి. ధర్మనందుడు ముగ్గురు కొడుకుల మాటలు విని కోపంగా సులోచనని చూస్తూ, వీళ్ళని పిలవడం తప్పైపోయింది. నా మాట వినడానికే ఓపిక లేని వారు వ్యాపారాలు ఎలా చేస్తారు? అబ్బబ్బా, ముందు వారికి పని విభజన చేసి ఇవ్వండి. చేయలేకపోతే అప్పుడు తిట్టండి, కానీ ముందే ఎందుకు అంటారు అంటూ కొడుకుల్ని వెనకేసుకుని వచ్చింది. ధర్మనందుడు పెద్ద కొడుకైన సదానందుడి వైపు తిరిగి, నాయనా, మనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నా ముందు నుండి మనది వ్యవసాయ కుటుంబం. మా నాన్న నాకు 5 ఎకరాల పొలం ఇచ్చాడు. నేను దాన్ని 50 ఎకరాలు చేశాను. ఆ పొలంలో వరి బాగా పండుతుంది. నువ్వు రేపటి నుండి ఆ 50 ఎకరాలు సాగు చేసుకో. నువ్వేదో ఈరోజో రేపో చనిపోయేవాడులా నాకు బాధ్యతలు అప్పగిస్తున్నావు. అవన్నీ ఇప్పుడే నా నెత్తి మీద పెట్టొద్దు. నన్ను 4 రోజులు సరదాగా ఉండనియ్యి అంటూ వెళ్ళిపోయాడు. సదానందుడి మాటలకు ధర్మనందుడికి కోపం వచ్చింది. రెండవ కొడుకు శివానందుడి వైపు తిరిగి, మన ఎరువుల దుకాణం నువ్వు చూడు. నీకు ఆ వ్యాపారం సరిగ్గా సరిపోతుంది. ఈ వ్యాపారాలు చేయాల్సిన అవసరం మనకేంటి? కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదించారు. ఇక ఈ వ్యాపారాలు వద్దు, హాయిగా తిని తిరుగుతూ గడిపేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ధర్మనందుడు మూడో కొడుకు రామనందుడి వైపు చూసి, నాయనా, మనకి ఉన్న వడ్డీ వ్యాపారాన్ని నువ్వు చెయ్యి. ఎటువంటి వారికి అప్పులు ఇవ్వాలో, ఇచ్చిన అప్పులు ఎలా వసూలు చేసుకోవాలో చెప్తాను. భూషణంలో ఉన్న అప్పుల పద్దుల పుస్తకం తీసుకునిరా. ఆ మాటలకి రామనందుడు చిరాగ్గా ముఖం పెట్టి, ఇది అన్యాయం నాన్న. అన్నలిద్దరూ పని చెయ్యం, కూర్చొని తింటామంటే వాళ్ళని వదిలేసి నన్ను పని చేయమంటారా? అంటూ వెళ్ళిపోయాడు. ధర్మనందుడు భార్య సులోచన వైపు చూసి, వీళ్ళు పని చేయకుండా కూర్చొని తినాలని అనుకుంటున్నారు. నాకు అందుకు కూడా బాధ లేదు. ఉన్న ఆస్తిని కూడా కాపాడుకోలేని అసమర్థులు అవుతారేమోనని భయంగా ఉంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. అన్ని వ్యాపారాలు ఇప్పటివరకు నేనే చూసుకున్నాను. నాకు వయసు అయిపోతుంది. మునుపటిలా శరీరం సహకరించడం లేదు. బాధపడకండి. ఎవరి రాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది. తెలుసుకునే రోజు వస్తే వారే తెలుసుకుంటారు. ఒకరోజు ధర్మనందుడి మిత్రుడు ఏకనాథుడు వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, బాగుంది. నీ కొడుకులు పని చెయ్యడానికి పని ఉన్నా పని చెయ్యరు. నా కుమారుడు శ్రీనాథుడికి పని చెయ్యాలని ఉన్నా పని దొరకలేదు. అవునా? రేపు శ్రీనాథుడిని నా వద్దకు పంపించు. కొడుకులేమో వ్యాపారాలు చేయమంటున్నారు. నాకా వయసు మీద పడింది. అందుకే శ్రీనాథుడిని నా వ్యాపారాలకు ప్రతినిధిగా నియమించుకుంటాను. పైగా స్నేహితుడికి సాయం చేశానన్న తృప్తి అన్నా నాకుంటుంది. చాలా సంతోషం మిత్రమా. రేపే శ్రీనాథుడిని నీ వద్దకు పంపుతాను అంటూ వెళ్ళిపోయాడు ఏకనాథుడు. ప్రక్క రోజు శ్రీనాథుడు ధర్మనందుడి వద్దకు వచ్చాడు. శ్రీనాథ, నాకున్న వ్యాపారాల్లో ఎరువుల దుకాణం, వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం ఉంది. కానీ నేను చేసేది ధర్మబద్ధమైన వ్యాపారం. వడ్డీ చాలా తక్కువ. కట్టలేని వారి వద్ద అసలు తీసుకో, వడ్డీ వద్దు. అలా తన వ్యాపార బాధ్యతలు శ్రీనాథుడికి అప్పగించాడు ధర్మనందుడు. ఇది చూసి పెద్ద కొడుకు సదానందుడు, నాన్న, మంచి పని చేశారు. మేము వ్యాపారాలు చేయలేము అంటే మీరు కూడా వ్యాపారాలు ఎక్కడ వదిలేస్తారేమో అని కంగారు పడ్డాను. అయినా నాన్న మనల్ని అలా ఎలా గాలికి వదిలేస్తాడు? మన కోసం ఆయన ఎలాగైనా డబ్బులు సంపాదించి పెడతాడు. అయితే ఇక నుండి నాన్న కూడా మనలాగే
ఇంట్లో ఏ పని పాట లేకుండా ఉంటాడనమాట. ధర్మనందుడు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో మేకల అరుపులు వినిపించాయి. సులోచన, ఆ మేకల అరుపులు ఏంటి? మేకల మల్లయ్య పక్కూరు నుండి మేపుకోవడానికి మేకలు తెచ్చుకున్నాడు. అవే అరుస్తున్నాయి. రోజు ఏదో ఒక పని చేసే ధర్మనందుడికి ఇంట్లో ఏమీ తోచలేదు. మరుసటి రోజు మిత్రుడిని చూడడానికి ఏకనాథుడు వచ్చాడు. ధర్మనందుడి పరిస్థితి చూసిన ఏకనాథుడు, మిత్రమా, నీ సమస్యకి కారణం పని లేకపోవటమే. ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. ఇంటి చుట్టూ బోలెడంత స్థలం ఖాళీగా ఉందిగా. కూరగాయల పాదులు పెట్టు, ఆకుకూరల మడులు పెట్టుకో. వాటితో నీకు సమయం సరిపోతుంది. మంచి ఆలోచన. నా కాలక్షేపం అవుతుంది. పైగా నాణ్యమైన కూరగాయలు ఇంటి అవసరానికి పనికి వస్తాయి. అనుకున్నట్టుగానే ఇంటి చుట్టూ కూరగాయలు పెంచడం మొదలుపెట్టాడు ధర్మనందుడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శ్రీనాథుడు వచ్చి, మావయ్య, ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయి, ఇవిగో. ధర్మనందుడికి డబ్బు సంచి ఇచ్చాడు శ్రీనాథుడు. ధర్మనందుడు సంచి అందుకుని, అదేమిటి బాబు, ఇంత తక్కువ వచ్చాయి? ఏమి చెప్పమంటారు మావయ్య, ఈసారి పంట పండడమే తక్కువ పండింది. దానికి తోడు ధర లేదు. అప్పటికి నేను పడిన కష్టంతో ఈ మాత్రం డబ్బులైనా వచ్చాయి అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనాథుడు. అప్పుడే అక్కడికి వచ్చిన సదానందుడు, ఈ శ్రీనాథుడి మాటలు వింటుంటే అతడు వట్టి మోసగాళ్లా ఉన్నాడు. అనవసరంగా మీ మిత్రుడి కొడుకుని నమ్మారు. అందుకే వ్యవసాయం వద్దు, ఏమీ వద్దు. పొలాలు అమ్మేయండి, లేదా కౌలుకి ఇచ్చేయండి. చిన్న కొడుకు రామానందుడు కూడా అన్నల వైపు మాట్లాడాడు. ఇంతలో ఒక మేక ధర్మనందుడి ఇంటికి వచ్చి ఆకుకూరలను మేయసాగింది. ధర్మనందుడు వెంటనే వెళ్ళి మేకను తరిమివేశాడు. ఆ మల్లయ్య మేకని వదిలేసి ఉన్నట్టున్నాడు. ఇందులో మేకది తప్పు లేదు. మన ఇంటి ప్రహారీ తలుపు తీసి ఉంది, అందుకే అది ఇంటిలోకి వచ్చింది. ప్రక్కరోజు అదే మేక ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చి కూరగాయలను మేయసాగింది. ధర్మనందుడు పరుగు పరుగున వెళ్ళి మేకను తరిమేశాడు. తలుపు తీయటం వలన మేక లోపలికి వచ్చింది అన్నారు. ఇప్పుడు తలుపు వేసి ఉన్నా ప్రహరీ గోడ అందకపోయినా 2-3 సార్లు ఎగిరి విఫలమయ్యి లోపలికి వచ్చింది. దీనికంతటికి కారణం ఆ మల్లయ్యే. అతనే నిర్లక్ష్యంగా మేకను వదిలేస్తున్నాడు. ఇప్పుడే వెళ్ళి అతనికి విషయం చెప్పి వస్తాను. ధర్మనందుడు మల్లయ్య ఇంటికి వెళ్ళాడు. ధర్మనందుడిని చూడగానే మల్లయ్య, అయ్యా రండి, విషయం చెబితే నేనే వచ్చేవాడిని కదా. మల్లయ్య, నీ పద్ధతి నాకు నచ్చలేదు. నీ మేకని మా ఇంట్లోకి ఎందుకు వదులుతున్నావు? నేను ఎంతో కష్టపడి పెంచుకుంటున్న కూరగాయల మొక్కలను పాడు చేస్తోంది. అయ్యా, మీరు తలుపు సరిగా వేస్తే మేక ఎందుకు వస్తుంది? భలేవాడివి, తలుపు వేసినా కూడా గోడ ఎగిరి దూకి వస్తుంది. అలాగైతే పచ్చగా ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడికి మేకలు వస్తాయి, మనం ఆపలేము. అయితే నువ్వేమీ చేయలేవంటావు. మీ ముగ్గురు కొడుకులు ఖాళీగా ఇంట్లోనే ఉన్నారుగా, వాళ్ళకి మేకను తోలే పని చెప్పండి. ధర్మానందుడికి మల్లయ్య సమాధానం నచ్చలేదు. ఇవన్నీ ఎందుకు గాని నీ మేకని ఇంట్లోనే కట్టివేసి మేపుకో. ఈ ఊరిలో ఎవరికి నా మేకతో సమస్య లేదు. మీ ఒక్కరి కోసం నా మేకని కట్టివేయలేను. మల్లయ్యతో వాదించి లాభం లేదనుకుని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెప్పాడు ధర్మానందుడు. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? మేక మన ప్రహరీ గోడ దూకి వస్తుంది కాబట్టి దాని ఎత్తు పెంచండి. 2 వరహాలకు దొరికే కూరగాయల కోసం ఇంత ఖర్చు పెట్టి గోడ కట్టడం డబ్బులు దుబారా చేయడమే. ధర్మానందుడికి భార్య ఆలోచన నచ్చింది. వెంటనే గోడ ఎత్తు పెంచాడు ధర్మానందుడు. ఇంతలో శ్రీనాథుడు అక్కడికి వచ్చి, మామయ్య, ఇవిగో వడ్డీ డబ్బులు, ఎరువులు దుకాణం డబ్బులు. ఇదేంటి ఇంత తక్కువ డబ్బులు ఇచ్చావు అని అడగొద్దు. వడ్డీ లేకపోయినా పర్వాలేదు, అసలు వస్తే చాలన్నారు కదా. ఇకపోతే ఎరువుల వ్యాపారంలో పెద్దగా లాభాలు రాలేదు. వర్షాలు పడక పంటలు ఎక్కువ మంది వేయలేదు. ఇక ఎరువులు ఎవరు కొంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీనాథుడు. మళ్ళీ మోసం చేశాడు ఈ శ్రీనాథుడు. ధర్మానందుడు మౌనంగా ఉండిపోయాడు.
ఇంతలో మేక గోడ ఎక్కడానికి ప్రయత్నించి విఫలం అయింది. గోడ ఎత్తు పెరగడంతో అది తన శక్తిని కూడగట్టుకొని ఎగిరింది, కానీ విఫలం అయింది. అలా 2-3 సార్లు ప్రయత్నించి విజయం సాధించింది. అది నేరుగా ఆకుకూరలు ఉన్న పాదులో దూకి మేయసాగింది. పాపం, కష్టపడి పెంచుకున్న కూరపాదులను మేక తినేస్తుంది. దానిని అదిలించండి. గోడ ఎత్తు పెంచినా వచ్చిందంటే ఇది మొండి మేకలా ఉంది. మేక ఆపకుండా కూరపాదులను తినసాగింది. సులోచన మేకను తరమబోయింది. ఆగు సులోచన, ఆ మేకని కడుపు నిండేదాకా తినని, తరమొద్దు. పాపం, మేకని ఆపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాపం నాన్నకి పిచ్చి పట్టినట్టుంది. లేకుంటే మేకని తరమకుండా తినని అంటాడా? ధర్మనందుడు కొడుకుల వైపు చూసి, అవును, నేను పిచ్చివాడినే. నేను సంపాదించిన ఆస్తి సోమరులైన 3 కొడుకుల కోసం దాచి ఇవ్వాలని ప్రయత్నం చేసిన పిచ్చివాడిని. ఈరోజు ఈ మేక నాకు గుణపాఠం నేర్పింది. కష్టపడ్డవాడికే తినే హక్కు ఉంటుంది. ముందు తలుపు తీసి ఉంచితే వచ్చిన మేక తర్వాత గోడ దూకి వచ్చింది. తర్వాత గోడ ఎత్తు పెంచితే దూకి వచ్చి తన ఆహారాన్ని తింటుంది. అది కష్టపడి తన ఆహారాన్ని సంపాదించుకుంది. ఇక నుండి మీ 3 పని చేస్తేనే నా ఇంట్లో మీకు తిండి దొరుకుతుంది. ఈ మాటలు 3 కొడుకుల మనసులను కరిగించాయి. నాన్న, మమ్మల్ని క్షమించండి. ఇక నుండి నేను వ్యవసాయం, శివానందుడు ఎరువుల దుకాణం, రామానందుడు వడ్డీ వ్యాపారం చేసుకుంటాము. కొడుకుల్లో వచ్చిన మార్పుని చూసి ధర్మనందుడు, సులోచనలు సంతోషించారు. ఇంతలో శ్రీనాథుడు కొంత డబ్బు తీసుకొని వచ్చి, మావయ్య, మీకు వ్యాపారాల్లో లాభాలు 2 వచ్చాయి. మీ అబ్బాయిల్లో పరివర్తన కలగాలని సగం డబ్బులే ఇచ్చాను. నేను చేస్తున్న మోసం గ్రహించి అప్పటికైనా వ్యాపారాల్లోకి వస్తారని ఆశించి ఇలా చేశాను. శ్రీనాథ, నువ్వు రేపటి నుండి ఈ 3 వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉండు. మేక ఇంకా ఆకులు తింటూనే ఉంది. అక్కడికి మేకని వెతుక్కుంటూ మల్లయ్య వచ్చాడు. అయ్యా, తప్పు అయిపోయింది. ఇక నుండి మేకని ఇంట్లో కట్టేస్తాను. నీ మేక వలన ఈరోజు గొప్ప గుణపాఠం నేర్చుకున్నాము. మేమే నీ మేకకు రుణపడి ఉన్నాము. మల్లయ్యకి ఏమీ అర్థం కాక అలా చూస్తుండిపోయాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.